So hi guys, welcome back to my YouTube channel. మీరు చూస్తున్నారు అఖిల్ సంచారి. సో ఈరోజు ఒక క్రేజీ థింగ్ జరిగింది. పొద్దున్న నాకు ఒక ఫోన్ వచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుంచి. సో వాళ్ళు ఏంటంటే హంటర్ 350 ఏదో కొత్త వేరియంట్ ఒకటి లేదైతుందంట. దాన్ని ఓపెనింగ్కి మనం పిలిచిర్రు. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. సో అడిగి పోయిన తర్వాత చూద్దాం ఏం వేరియంట్ ఏందనేది మొత్తం అడిగి పోయినాక చూసుకున్నాం. ఫస్ట్ అయితే మనం చిన్నగా రెడీ అయిపోయినా ఎక్కువ అంటే గేరేం వేసుకొని పోతుంది. నార్మల్గా రమ్మన్న వాళ్ళు గేరేం వద్దు నార్మల్గా వచ్చేయండి, మీకు బ్లాగ్ కూడా వేసుకోరు మీరు అదేం చెప్పారు. సో ఓకేనా? సో ఓకే గైస్, లెట్స్ యూ అండ్ బైక్ మీద పోతుంటే ఇంకెక్కువ మాట్లాడుకుందాం దాని గురించి. సో మొత్తానికి చెప్పినట్టే బైక్ మీద కలుసుకుంటాను. సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రాయల్ ఎన్ఫీల్డ్ నాకు కాల్ చేసి రమ్మంటారని చెప్పి. సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా నేను. అడిగి పోయినాక చూద్దాం అసలు ఏం జరుగుతుంది, స్టోరీ ఏందో మనకి ఏం అర్థం అవుతలేదు. పోదాం ఫస్ట్ అయితే అడిగి పోదాం, ఏదో ఒకటి అవుతుంది కదా మొత్తానికి, ఏది కాకుండా అయితే జరగదు కదా. అండ్ మా దరిద్రం ఏంటంటే అటు కన్యాకుమారి పోయి వచ్చిన తర్వాతకి మన చైన్ ప్యాకెట్ పోయింది, అన్ని ఘోరంగా సౌండ్ వస్తుంది. చైన్స్ ప్యాకెట్ ఎంత ఉందో నాకు కూడా ఐడియా లేదు. చెప్పినా నేను ఆర్డర్ పెట్టమని, కానీ వీళ్ళు డిలే చేస్తారు, ఇంకెన్ని రోజులు చేస్తారో ఏమో నాకు కూడా అర్థం అవుతలేదు. సో ఆల్రెడీ మీకు హంటర్ 350 ఐడియా ఉన్నది కదా. సో చిన్న సెగ్మెంట్స్లో మంచి బండి అది. క్లాసిక్ 350 కంటే బాగుంటుంది నన్ను అడిగితే. కాకపోతే కొంచెం హెవీ ఉంటే పర్సనాలిటీ ఇబ్బంది అవుతాయేమో, కానీ లిటరల్గా చెప్పాలంటే క్లాసిక్ 350 కంటే బాగుంటుంది. మీరు ఏమని అనుకోండి. ఈ మధ్య వచ్చిన కొత్త వేరియంట్స్లలో మీకు సిటీ పర్పస్ కావాలంటే మాత్రం 100% యూ హ్యావ్ టు బై క్లాసిక్ 350. క్లాసిక్ 350 అంటుంది, హంటర్ 350. మంచి ఫీచర్స్, ట్యూబ్లెస్ టైర్స్, ఇట్లాంటి చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ నా ఇప్పుడు హిమాలయన్ 450లో ఉండే ఫీచర్స్ కొన్ని దాంట్లో ఉన్నాయి కూడా ఆల్రెడీ. సో ఒకవేళ మీకు లిటరల్గా అదే బండి కావాలనుకుంటే అంటే ఇట్లాంటి సెగ్మెంట్స్, ఇట్లాంటి వేరియేషన్స్ ఉండి మాత్రం 100% హంటర్ 350 పోండి, చాలా బాగుంటుంది బైక్ అది. ఇక నార్మల్గా అంటే అది ఓన్లీ సిటీ యూస్కి వెళ్ళండి, అది వేరే ముచ్చట. కాకపోతే ఆఫ్ రోడింగ్కి కావాలి అది కావాలనుకుంటే మాత్రం స్క్రామ్ 440 తీసినారు. 440 సంథింగ్ ఇది ఉన్నది చేంజ్, 440 440 అనుకుంటా స్క్రామ్. అది కూడా బాగుంటుంది, అది ఆఫ్ రోడింగ్ పనికొస్తుంది, అది కూడా వాల్యూ ఫర్ మనీ. ఇంకా మీకు అందరికంటే అంటే ఇప్పుడు ఉంటుంది కదా కొంతమంది కోరిక ఉంటుంది ఏమని రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనుక్కోవాలని చెప్పి. సో ఐ రికమెండ్ యూ టు, ఒకవేళ మీకు నిజంగా రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనాలి, నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి కావాలనుకుంటే మాత్రం 100% మన హంటర్ 350 కొనుక్కోండి. బెస్ట్ అంటే బెస్ట్, వాల్యూ ఫర్ మనీ. నా బండిలో ఉన్న కొన్ని ఫీచర్స్ కూడా ఆ బండిలో ఉన్నాయి, నమ్ముతారా నమ్మరా మీరు. మళ్ళీ అది ట్యూబ్లెస్ టైర్స్ వస్తుంది, మన ట్యూబే పోతే సీసీ తక్కువ, అది 350cc, మనది 452cc, అది ముచ్చట. సో దగ్గరికి షోరూమ్ దగ్గరకు వచ్చేసినాం. ఇగో లెఫ్ట్లో ఉన్న చూడండి ఇదే షోరూమ్. నా కాలగాని కూడా నేనే తీసుకున్నా. హాయ్ బ్రో, బాగున్నావు బాగున్నాడు బ్రో. సేల్స్ ఇక్కడ. హాయ్ బ్రో, హాయ్ మా వాళ్ళకి. ఎన్నుకునే కదా బండ్లో, ఇవే బండ్లో మనం తీసేటి చూద్దాం ఎప్పుడు ఓపెన్ చేస్తారేమో. కాకపోతే టైం పడుతుందేమో, 10-20 మినిట్స్ పడుతుంది అన్నారు. వెయిట్ చేస్తాను. సో ఇది అయిపోయిన తర్వాతకి బండ్లు ఎట్లుంటాయి ఏందనేది మనం మంచిగా క్లియర్గా మాట్లాడుకున్నాం ఓకేనా. సో ఫస్ట్ టైం సూపర్ ఎక్సైటెడ్ నేనైతే లిటరల్గా. సో రిసీవింగ్ కూడా మంచిగా చేసుకున్నారు మనల్ని. ఓకే, సో అన్బాక్సింగ్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ మాట్లాడదాం మనం. సో నేను బండి తీసుకునేది ఇక్కడనే, ఇన్నే ఉండే మనం తీసుకున్న బండి. ఉన్నప్పుడే నేను టెస్ట్ డ్రైవ్ చేసి మన 452 మన కాలగాన్ని తీసుకున్నా ఇదే షోరూమ్లోకి వెళ్ళి. అండ్ తెలుసుగా మీకు వాడిని తీసుకున్న తర్వాతకి మన రైడ్లు లోనావాలా రైడ్ పోయినాం, దాని మీద కన్యాకుమారి పోయినాం, ధనుష్కోడి. సో అది తీసుకున్న తర్వాతకి చాలా మెమరీస్ ఉన్నాయి మనతో. ఇదే షోరూమ్లోకి వెళ్ళి తీసుకున్నా. మన గేర్ మొత్తం కూడా ఇక్కడనే తీసుకున్నాను నేను. మనం వాడే ప్రతి గేరు ఇక్కడ నుంచే తీసుకున్నాం మనం. సో ఆల్రెడీ అందరికీ హంటర్ 350 ఐడియా ఉంటుంది, అది ఎట్లుంటుంది ఏందనేది. సో దీంట్లో ఏంటంటే నార్మల్గా మనలో కలర్స్ సెలెక్ట్ చేశారు, కొత్త వేరియంట్, కొత్త కలర్స్ అన్నమాట. సో ఇప్పుడు రెడ్, గ్రీన్, బ్లాక్ అట్లుంటాయి కదా, అట్లనే వీళ్ళు ఇప్పుడు హంటర్ 350లో కొత్త కలర్స్ సెలెక్ట్ చేశారు. సో అది ఇవాళ రిలీజ్ అవుతుంది ఇక్కడ వరంగల్ ఆటోమొబైల్స్, అదే క్వాలిటీ ఆటోమొబైల్స్ రిలీజ్ చేస్తారు. సో దాన్ని మనం పిలిచారు, వచ్చినాం మనం. సో మేబీ ఇంకా కాసేపులో ఓపెన్ అయితే రిలీజ్ అయితే చూపెడతారు. చూపించిన తర్వాతకి మనం ఒకసారి దాని గురించి క్లియర్గా ఎట్లున్నాయి ఆ బండ్లో, ఆ కలర్ ఎట్లున్నాయి, మనకు నచ్చినాయా, ఓకేనా, అట్రాక్టివ్ ఉన్నాయా లేవా అనేది ఓపెన్ చేసినాక అది తీసిన తర్వాత చూసి మనం అప్పుడు మాట్లాడుకుందాం బండ్ల గురించి.
ఓకేనా, నేను కూడా ఈగర్గా వెయిటింగ్ నేను బండి ఎట్లుంటే ఏందనేది చూడడానికి. సో చూద్దాం, అది ఓపెన్ చేసినాక విల్ టాక్ అబౌట్ ఇట్. సో నార్మల్గా నేను ఇప్పుడు ఈ షోరూంలో ఏమేమి బండ్లు ఉన్నాయో చెప్తాను మీకు. అంటే అన్నీ మనకు నచ్చినవి ఉంటాయి మ్యాక్సిమం, ఎందుకంటే చాలా మంచి బండ్లు, నాకు చాలా ఇష్టం. రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే నాకు అదొక పూనకం, నాకు ఇక బండ్లు అంటే అంత బాగుంటాయి, నాకు చాలా ఇష్టం రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు. సో నేను చూపిస్తాను అసలు ఏమేమి బండ్లు ఉన్నాయి దీంట్లో. సో ఇది గోనా క్లాసిక్ 350 అని చెప్పి సేమ్ మన క్లాసిక్ 350 బండి ఉంటుంది కదా, దానిలోనే సేమ్. కాకపోతే కొంచెం ఏంటంటే దీని హ్యాండిల్ బార్ ఉంటుంది చూడండి, దీని హ్యాండిల్ బార్ కొంచెం డిఫరెంట్. నార్మల్గా కూడా మనం చేసుకోవచ్చు, కాకపోతే మన వాళ్ళు దీనికి మన పాత క్లాసిక్ 350 బైక్స్ ఉంటాయి చూడండి, అట్లా ఇచ్చినాయి అనమాట. హ్యాండిల్ కొంచెం ఇట్లా పైకి, అంటే మన బాబర్లో ఉంటాయి కదా సార్, రిలాక్స్గా కూర్చొని మనం బండ్లు తోలుతాం ఆ టైప్లో ఇచ్చింది ఇది. దీని హ్యాండిల్ మనం చేంజబుల్ హ్యాండిల్, మనం చేంజ్ చేసుకోవచ్చు, మనం నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు మనం దీన్ని. సో ఇది గొరిల్లా 450, ఇది కొత్త కలర్ అన్నమాట. దీంట్లోనే మీకు వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సేమ్ గొరిల్లా 450ను ఇంకా మన హిమాలయన్ 452 సేమ్ ఉంటాయి. సేమ్ కొంచెం ఇది అదేంటంటే కొంచెం మనకు లైక్ అడ్వెంచర్ బైక్ లాగా, ఇది నార్మల్గా 450 సిటీస్లో తోలుకోవడానికి బాగా పనికి వస్తుంది. 450 ఇది కూడా సేమ్ సీసీ, అది కూడా సేమ్ సీసీ. సో దానికి ఆల్టర్నేటివ్ ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది బైక్ ఇది కూడా. దీన్ని కూడా టెస్ట్ డ్రైవ్ చేసినా మస్తు అనిపించింది నాకు ఈ బండి చూసినాక. టెస్ట్ డ్రైవ్ చేసినా కూడా బాగానే ఉంటుంది. దాని హ్యాండిల్ దీని హ్యాండిల్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం కిందికి ఉంటుంది, అది మనకు హైట్ ఉంటుంది. ఆఫ్ రోడింగ్ కూడా చాలా బాగా పనికి వస్తుంది. ఇది మనకు సిటీ ట్రావెలింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ గొరిల్లా 450. అండ్ దీని మీద ఆఫ్ రోడింగ్ చేయొచ్చా అంటే చేయొచ్చు, బాగుంటాయి, ఎంజాయ్ చేయొచ్చు. దీని మీద కూడా ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. కానీ మీరు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ దీని మీద చేయాలనుకుంటే మాత్రం దీని మీద కుదరదు. మీకు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ కావాలనుకుంటే మాత్రం హిమాలయన్ 452 ఇక అది దీని గురించి గొరిల్లా 452. అండ్ గొరిల్లా 452 సారీ, ఇంకో అందరి ఇష్టమైన బండి ఇది కాంటినెంటల్ GT 650, నా ఫేవరెట్ బైక్. నేను క్లాసిక్ 350 కొనక ముందు దీన్ని కొందామని చెప్పి చాలా లొల్లు పెట్టుకుని ఇంట్లో, కానీ మా అయ్య కొనియాలి లాస్ట్కి క్లాసిక్ 350 కొనిచ్చింది నాకు. సో దాన్నే యూజ్ చేసినాం. ఇక అందరికీ మ్యాక్సిమం మన ఏజ్లో ఉన్న పోరగాళ్ళకి అయితే మాత్రం చాలా ఇష్టమైన బండి ఇది, అందరికి నచ్చుతుంది ఈ బైక్. ఒక్కరు కూడా ఏం బంటారు ఇది అనేటోళ్ళు ఒక్కరు ఉండరు, అందరికి ఇష్టం బైక్, అంత బాగుంటుంది బండి. ఒక్కసారి నడిపితే వస్తుంది మీకు, పిచ్చి లేచిపోతుంది. మీ దగ్గరలో ఎక్కడైనా ఒకవేళ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటే పోయి కాంటినెంటల్ GT 650ది టెస్ట్ డ్రైవ్ చేయండి, పిచ్చి లేచిపోతుంది మీకు బండి. నిజం చెప్తాను, సుమ్మని వెళ్ళిపోతుంది బండి, అట్లుంటుంది. సో నెక్స్ట్ బండి పోదాం. సో నేను చెప్పలే స్క్రామ్ 440, ఇది అడ్వెంచర్ బైక్, అట్లాగే మనకు సిటీలో కూడా బాగా పనికి వస్తుంది. సో ఇది ఒక కలర్ అలా వీళ్ళు రిలీజ్ చేసింది వేరియంట్. అండ్ ఉన్నాయి పాత బండికి దీనికి తేడా ఏం లేదు. మన 350 పాత బండి ఎట్లున్నా సేమ్ అది కూడా ఇంతే, కాకపోతే జస్ట్ మనకు కలర్స్ వేరియంట్ అయింది. ఏదో కలర్ అదొక కలర్ వీళ్ళు అలా రిలీజ్ చేసింది. బిల్డ్ విత్ గూగుల్, మనకు గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది. ఈ చిన్న స్క్రీన్ ఏంటంటే టైం చూపిస్తుంది, టైం ఇంకా మన గూగుల్ మ్యాప్స్ కావాలనుకుంటే మాత్రం దీంట్లో చూపిస్తుంది. నార్మల్గా ఇది స్పీడోమీటర్ అనేది పనిచేస్తుంది. ఇక ఎక్కువ గేర్ ఏ గేర్లో ఉంటుంది అనేది, ఎంత డిస్టెన్స్ కవర్ అయింది, మనకు పెట్రోల్ ఎంత ఉంది అనేది దీంట్లో మొత్తం ఈ డిస్ప్లేలో కనిపిస్తుంది. దీంట్లో మనకు ఓన్లీ ఏంటంటే గూగుల్ అసిస్టెంట్స్ ఇంకా టైం చూపిస్తుంది. సో ఇది డిస్ప్లే. సో ఆన్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఇవి కలర్స్ మొత్తానికి ఇవాళ రిలీజ్ చేసినవి. వీటి గురించి నేను ఒకవేళ మీకు ఫుల్ రివ్యూ కావాలి, బైక్స్ ఎట్లున్నాయి, ఈ బైక్స్లో స్పెషాలిటీ ఏందని మీకు కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. 100% మీకు డెఫినెట్గా నేను రివ్యూ ఇస్తాను, ఫుల్ రివ్యూ, కంప్లీట్ రివ్యూ ఇస్తాను. ఈ బైక్ ఎట్లున్నది, ఏంది, దీని స్పీడ్ ఏంది, మైలేజ్ ఎంత, ఇంజన్ ఏంది అన్నీ చెప్తాను నేను. ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. మీరు ఒక్కటి ఏంటంటే కమెంట్లు పెట్టండి అంతే. సో ఇవి బైక్స్
కలర్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. అటు కలర్ మాత్రం వైట్ ఇంకా 3 కలర్స్ది నాకు చాలా బాగా నచ్చింది. ఈ రెడ్ నార్మల్గా మనం జెన్యున్గా చూసేది, రెడ్ వచ్చేసి ఈ రెడ్ వచ్చి దాని మధ్యలో బ్లాక్ గీతలు వచ్చినాయి, బాగుంది అసలు లిటరల్గా చెప్పడానికి కూడా. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఉన్నది చూడండి. సో నిజంగా ఏదో సంథింగ్ 3D దాన్ని టచ్ చేసినట్టు అనిపిస్తుంది, అంత బాగా అవుతుంది రాయల్ ఎన్ఫీల్డ్. అది స్టిక్కరింగే, కాకపోతే స్టిక్కరింగ్ లాగా అనిపించట్లేదు, సంథింగ్ ఏదో మెటల్కి ఆల్రెడీ అటాచ్ చేసి వచ్చినట్టున్నది. క్లాసిక్ అండర్ 350, క్లాసిక్ 350 కంటే 90% బెటర్ అండర్ 350. కాకపోతే అండర్ 350 నాకైతే బాగా చిన్న అయిపోయింది. అంటే 6 feet 6.5 feet అట్లా పెద్ద హైట్ ఉంటే మాత్రం బాగా చిన్న అయిపోతుంది. అండ్ హెవీ పర్సనాలిటీ వాళ్ళకి కూడా అది బాగా చిన్నగా కనబడుతుంది. మనం పంది కనిపిస్తాం, అది చిన్నగా కనిపిస్తుంది. సో కొంచెం మీ పర్సనాలిటీకి మీ వెయిట్కి చూసి కూడా కొనుక్కోరు. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. అండ్ ఇట్లానే చూస్తూ జర నాకు కొంచెం ఎంకరేజ్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. బూస్ట్ హార్లిక్స్ అని చెప్తాను ఉన్నా. కొంచెం ఏంటంటే మన కారణం ఏంటంటే అసలు కన్యాకుమారి వీడియోస్కి రీచ్ రావట్లేదు. చాలా బాగుంటాయి, ఒకసారి పోయి చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇంతకుముందు కొన్ని వీడియోస్లో నేను తప్పులు చేశాను, ఎందుకంటే అప్లోడ్ చేసే టైమింగ్ అదంతా కొంచెం అలాగుండే, కొంచెం తప్పులు చేసిన నేను. సో ఆ తప్పులన్నీ నేను రెక్టిఫై చేసుకొని మంచిగా నీట్గా అప్లోడ్ చేస్తాను. కొంచెం మీ సపోర్ట్ నాకు కావాలి, మీరు సపోర్ట్ చేస్తే మనం ఇట్లాంటి చాలా వీడియోలు చేసి పెడతా ఉంటాం, ఓకేనా. సో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ రాయల్ ఎన్ఫీల్డ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్. చూస్తున్నామండి అఖిల్ సంచారి. బై గైస్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్.